ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాపు కమ్యూనిటీకి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దాదాపుగా కాపులందరూ కూటమి ప్రభుత్వంలో అంతర్భాగమనే భావన ఉంది. అయితే ఇప్పుడు కాకినాడలో ఏర్పాటు చేస్తున్న జాతీయ కాపు ఆత్మీయ సమ్మేళనం వెనుక ఎవరున్నారు? ఈ సమ్మేళనం అజెండా ఏంటి? ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికా, ప్రభుత్వానికి కాపు వర్గాల సమస్యలు తెలియజెప్పడానికా అనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చాలా హామీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి కోర్కెలు సమస్యలన్నీ తీరుతాయని భావన కల్పించారు. అందులో భాగంగానే కాపు ఓట్లన్నీ కూటమికి పడ్డాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కానీ ఇచ్చిన హామీలను అమలు పరచడంలో తాత్సారం చేస్తుందనే భావన ప్రజల్లో ఉంది. అందులోనూ కాపు సామాజిక వర్గం ఈసారి ఒక్కతాటిపై నిలిచి కూటమికి మద్దతు చెప్పినప్పటికీ కనీసం వారి సమస్యలు, వారి ఆకాంక్షల పట్ల దృష్టి పెట్టిన దాఖలాలు కూడా లేదని వారిలో అసంతృప్తి ఉంది. మరి కాకినాడలో జరుగుతున్న జాతీయ కాపు వర్గ ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వం వద్ద ఎలాంటి డిమాండ్లను పెట్టనుంది? తమ ఓట్లతో గెలిచిన సర్కారుపై ఒత్తిడి తెస్తుందా, లేకుంటే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తుందా? ఇదంతా పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తీసుకురావడానికేనా అనే చర్చ మొదలైంది.